భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు ముందు టీమిండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇందులో మొదటిది 500 అంతర్జాతీయ మ్యాచ్ల రికార్డు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ ఇప్పటి వరకు 67 టెస్టులు, 273 వన్డేలు, 159 టీ20 మ్యాచ్లు ఆడాడు. మొత్తంగా 3 ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరపున హిట్ మ్యాన్ 499 మ్యాచ్లు ఆడాడు. ఆదివారం పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డే రోహిత్ కెరీర్లో 500వదిగా కానుంది. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీల హాఫ్ సెంచరీకి హిట్ మ్యాన్ అడుగు దూరంలో నిలిచాడు. తన కెరీర్లో రోహిత్ ఇప్పటి వరకు 67 టెస్టుల్లో 17 శతకాలు, 273 వన్డేల్లో 32 సెంచరీలు, 159 టీ20 మ్యాచ్ల్లో 5 సెంచరీలు చేశాడు. మొత్తంగా 499 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 49 సెంచరీలు చేశాడు. ఆసీస్తో 3 మ్యాచ్ల సిరీస్లలో 1 సెంచరీ చేసిన అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీల మైలురాయిని చేరుకుంటాడు. ఇదిలా ఉంటే వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా రోహిత్ చెరువలో ఉన్నాడు. హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 273 వన్డే మ్యాచ్లలో 344 సిక్సర్లు బాదాడు. ఆసీస్తో సిరీస్లో మరో 8 సిక్సర్లు కొడితే వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు కొట్టాడు. అలాగే భారత్ గెలిచిన వన్డే మ్యాచ్ల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 7,970 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాబోయే ఆసీస్ సిరీస్లో భారత్ గెలిచే మ్యాచ్లో రోహిత్ శర్మ మరో 30 పరుగులు చేస్తే 8,000 మైలురాయిని చేరుకుంటాడు. ఇదిలా ఉంటే ఆసీస్ గడ్డపై వన్డేల్లో 1000 పరుగుల మైలురాయికి కూడా రోహిత్ చేరువయ్యాడు. 2008లో ఆసీస్ గడ్డపై తొలి వన్డే మ్యాచ్ ఆడిన హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 990 పరుగులు సాధించారు. 2008లో ఆసీస్ గడ్డపై తొలి వన్డే మ్యాచ్ ఆడిన హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 990 పరుగులు సాధించాడు. ఇప్పుడు మరో 10 పరుగులు సాధిస్తే ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాలో 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా నిలుస్తాడు. అలాగే ఓపెనర్గా అత్యధిక పరుగుల రికార్డు కూడా రోహిత్ను ఊరిస్తోంది. టీమిండియా ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 321 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 15,758 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 348 మ్యాచ్ల్లో 15,584 పరుగులు సాధించాడు. ఆసీస్తో సిరీస్లో ఓపెనర్గా రోహిత్ మరో 174 పరుగులు సాధిస్తే సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఆసీస్పై అత్యధిక సెంచరీల రికార్డును కూడా నమోదు చేశాడు. ఈ సిరీస్లో 1 సెంచరీ చేస్తే ఆసీస్పై 10 శతకాలు బాదిన ఏకైక బ్యాటర్ ఓపెనర్గా హిట్ మ్యాన్ నిలుస్తాడు. ఇక వన్డేల్లో మరో 54 పరుగులు చేస్తే టీమిండియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానానికి చేరుకుంటాడు.